రైట్. వర్ష మీరు చూపించాలమ్మా, మీరు ఎటు చేసి నాకు సాటర్డే వరకు వర్క్ అనేది సండే వరకు కంప్లీట్ చేయాలి. ఓకే. ఓకే సార్. రైట్. సో నిన్న చేసినవి మనకి కౌంట్ ఇఫ్స్ అయిపోయింది కదా, యావరేజ్ చేసామా? రైట్. సో యావరేజ్ అంటే ఆల్రెడీ మనం స్టూడెంట్ టేబుల్ చేసేటప్పుడు చేసాం, అవునా? సో ఇప్పుడు యావరేజ్ ఇఫ్స్. సో క్వశ్చన్ వినండి, క్లియర్ అర్థం చేసుకోండి. యావరేజ్ ఏజ్ ఆఫ్ బాంద్రా రెసిడెంట్ అంటే ఫస్ట్ ఏమంటున్నాడు, మనకు యావరేజ్ ఏజ్ కావాలి, కానీ అందులో బాంద్రా వాళ్ళది కావాలి. సో కాబట్టి ఈక్వల్స్ టు యావరేజ్ కనుక్కోవడానికి యావరేజ్ అనే ఫార్ములా వాడాలి. యావరేజ్ ఇఫ్ దీంట్లో ఫస్ట్ చూడండి, రేంజ్ అడుగుతుంది, క్రైటీరియా, యావరేజ్ రేంజ్. అంటే రేంజ్ అడుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, మీరు ఇప్పుడు ఏది అంటున్నారు, బాంద్రా రెసిడెంట్ అంటున్నారు కదా, ఈ బాంద్రా అనేది మనకి రెసిడెంట్ కాలంలో ఉంది కదా. సో కాబట్టి సారీ, సో లొకేషన్ లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఆ లొకేషన్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. సో కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో. ఈ ఎంటర్ రేంజ్ లో మనకు కావాల్సింది ఏంటి అంటే, మన క్రైటీరియా ఏంటి అంటే, మనకు కావాల్సింది ఎవరు, బాంద్రా. మీరు టెక్స్ట్ వాల్యూస్ రాసేటప్పుడు ఇన్వర్టెడ్ కామర్స్ తీసుకోవాలి, లేదు రిఫరెన్స్ ఉంటే ఆ సెల్ రిఫరెన్స్ ఇవ్వండి డైరెక్ట్, ఇన్వర్టెడ్ కామర్స్ లేకుండా. కామా ఇప్పుడు ఏమడుగుతుంది మళ్ళీ, యావరేజ్ రేంజ్. మీరు కనుక్కోవాలనుకుంటున్న యావరేజ్ ఎక్కడ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ షిఫ్ట్ డౌన్ ఆరో, క్లోజ్ బ్రాకెట్. సో ఓవరాల్గా యావరేజ్ బాంద్రా రెసిడెంట్ ఎంత ఉంది అంటే ఏజ్ 55.8. సేమ్ ఇంకా వల్లపాలె అందరి సేమ్ ఇంకా ఈక్వల్స్ టు యావరేజ్ ఇఫ్. ఓకే. సేమ్ మళ్ళీ రేంజ్ అన్నప్పుడు మనకి ఏమడుగుతున్నాడు, సేమ్ లొకేషన్ బేస్డ్ గానే. సారీ, కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో. నెక్స్ట్ దాని తర్వాత కామా. దీంట్లో మనకి వెల్లపాలె ఉంది కాబట్టి వెల్లపాలె. అండ్ యావరేజ్ ఏజ్ ఏమో మనకి ఈ పర్టికులర్ ఏరియా, యావరేజ్ రేంజ్ అండ్ క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. సో 50 అనేది వెల్లపాలెకి సంబంధించిన వాళ్ళు. అందరి అంటే సేమ్ అందరి కూడా యావరేజ్ ఒక్కటి వచ్చిందంటే అన్ని కామన్ గానే ఉంటాయి. క్లోజ్ బ్రాకెట్, సారీ, డౌన్ యారో. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ మనకు కావాల్సింది ఇందులో ఎవరు అంటున్నాడు, అందరి కదా, అందరి కామా. నెక్స్ట్ ఏజ్ కాబట్టి యావరేజ్ ఏజ్. సో క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. సో ఇది మనకి యావరేజ్ కనుక్కోవడం. బట్ ఇక్కడ యావరేజ్ ఇఫ్స్ లో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఏమో రేంజ్ అడిగాడు, తర్వాత క్రైటీరియా అడిగాడు, తర్వాత యావరేజ్ రేంజ్ అనేది యావరేజ్ ఇఫ్ లో అడిగాడు. బట్ ఇఫ్స్ లోకి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఏమవుతున్నా అంటే ఒకటే చెప్పాడు, బాంద్రాకి సంబంధించిన వాళ్ళ యావరేజ్ ఏజ్ అడిగాడు. బట్ ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే, దీంట్లో టిమ్ అనే నేమ్ తోటి ఉన్న వాళ్ళు, అది వల్లపాలకి సంబంధించిన వాళ్ళు మాత్రం, అంటే 2 కండిషన్స్ పెట్టాడు. ఇక్కడేమో బాంద్రాకి సంబంధించిన యావరేజ్ మాత్రమే అడిగాడు. బట్ ఇక్కడ ఏంటి, వల్లపాలకి సంబంధించిన వాళ్ళు, అందులో టిమ్ అనే క్యాండిడేట్స్ ది యావరేజ్ ఏజ్ అడిగాడు. సో 2 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి యావరేజ్ ఇఫ్స్ దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఏం అడుగుతుంది చూడండి, యావరేజ్ రేంజ్ అడుగుతుంది. ఇందాకనేమో మనకి ఏం అడిగింది, రేంజ్ అడిగింది, తర్వాత క్రైటీరియా, తర్వాత యావరేజ్ రేంజ్. బట్ ఇక్కడ ఫస్టే యావరేజ్ రేంజ్ అడుగుతుంది కాబట్టి యావరేజ్ రేంజ్. దీంట్లో యావరేజ్ చేయాలి, కానీ అందులో మనకు కావాల్సిన వాళ్ళు ఎవరు అంటే, టిమ్ అనే నేమ్ తోటి వల్లపాలకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఫస్ట్ లొకేషన్ బేస్డ్గా, ఓకే, లొకేషన్ వైజ్గా కంట్రోల్ షిఫ్ట్ డౌన్ ఆరో. దీంట్లో ఇక్కడ నుంచి B2 నుంచి B39 వరకు ఉన్న ఈ క్రైటీరియా మొత్తంలో నాకు కావాల్సింది ఎవరు అంటే, కేవలం ఎవరు, వల్లపాలకి సంబంధించిన వారు కాబట్టి వల్లపాలెం. వాడు అడిగిన క్వశ్చన్ ప్రకారం చేస్తున్నాం కదా, C2 నుంచి C39 వరకు యావరేజ్ చేయాలి. ఈ యావరేజ్ కూడా ఇక్కడ ఉన్న క్రైటీరియాని బేస్ చేసుకొని రావాలి. ఓకే, కామా. నెక్స్ట్ దాంట్లో మళ్ళీ సెకండ్ చూడ, క్రైటీరియా 2. ఇందాక క్రైటీరియా 1 పెట్టాము, క్రైటీరియా 2. ఇఫ్స్ పెట్టినప్పుడే 2 వస్తాయి, ఇఫ్ పెడితే రాదు, మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయండి, ఇక్కడ ఈ ఏరియాలో కామా, మనకి ఎవరు కావాలి అంటే టిమ్ అనే నేమ్తో ఉన్నవారు కాబట్టి టిమ్, క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. సో 68% అనేది యావరేజ్. అర్థమవుతుందా? సారీ, పర్సంటేజ్ చేసిన యావరేజ్ చేసిన రెండు ఈక్వల్ వస్తాయి మీకు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సేమ్ టిమ్ అదే నేమ్ తోటి ఉన్న వాళ్ళు, బట్ లొకేషన్ మారింది ఆంధేరి కాబట్టి సేమ్ మళ్ళీ యావరేజ్ ఇఫ్స్. ఎంటర్. సో దీంట్లో మళ్ళీ యావరేజ్ రేంజ్ మనకి కావాల్సిన ఏజ్ కాబట్టి ఏజ్
దీంట్లో మనకి క్రైటీరియా ఏంటి అంటే లొకేషన్ బేస్డ్గా ఉన్న వాళ్ళలో మనకి ఆంధేరి వాళ్ళు కావాలి. సో కాబట్టి ఇక్కడ కామా ఆంధేరి. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ దీంట్లో నేమ్ తెలిసిన వాళ్ళు ఎవరు, టిమ్ అనే నేమ్ తోటి ఉన్న వాళ్ళు కావాలి. కామా టిమ్. ఎలాంటి సందర్భాల్లో వాడతారో కూడా గుర్తుండాలి. ఇప్పుడు కాలేజ్ డేటా ఉందనుకోండి, కాలేజీలో ఏం చేస్తారు, మనకు మొత్తం అటెండెన్స్ ఎంత అవుతుందో తెలుసుకుంటారు. ఆ అటెండెన్స్లో మళ్ళీ ఏమంటాడు, అటెండెన్స్లో సమ్ బీటెక్ అనుకోండి, ఈసీ బ్రాంచ్ వాళ్ళు కావాలి. అటెండెన్స్ ఈసీ బ్రాంచ్తో పాటు దిల్సుఖ్ నగర్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు, ఆ దిల్సుఖ్ నగర్ ఏరియాలో మళ్ళీ మేల్ సంబంధించిన వాళ్ళు, మేల్లో మళ్ళీ ఏజ్ 18 to 25, ఇవన్నీ ఇఫ్స్లో ఇంక్లూడ్ చేయొచ్చు. అర్థమైందా? అంటే ఈ ఇలాంటి ఫార్ములాస్ ఎలాంటి సందర్భంలో వాడాలో మీకు ఐడియా ఉండాలి, ఉంటేనే మీకు ప్రాపర్గా వస్తుంది. ఓకే, ఇది ఇఫ్స్ రిలేటెడ్. నెక్స్ట్ ఎక్కువగా ఇది చాలా ఇంపార్టెంట్, లుక్అప్స్ అడుగుతారు. లుక్అప్స్ యొక్క యూజ్ ఏంటి అంటే, ఇక్కడ కొంచెం డేటా శాంపిల్ డేటా ఉంది. లార్జ్ డేటా ఉన్నప్పుడు మనకు ఒక 1000 కాలమ్స్ ఉన్నాయి, 1000 రోస్ ఉన్నాయి అనుకోండి. 1000 కాలమ్స్లో మన పర్టికులర్ డేటాని మనం ఐడెంటిఫై చేయలేము. అంటే మీకు సింపుల్గా చూస్తే ఇక్కడ దీంట్లో చూద్దాం, కస్టమర్ ఐడి ఉంది, ప్రైస్ ఉంది కదా. కొంచెం స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు కంట్రోల్ డౌన్ అని ప్రెస్ చేస్తే లాస్ట్కి వెళ్ళిపోతే డైరెక్ట్ మన కంట్రోల్ డౌన్ ఎంత ఉంది, 4000 మెంబర్స్ ఉన్నారు. క్లియర్ కదా, కాలమ్స్ ప్రైస్ క్వాంటిటీ ఉంది. ఇప్పుడు నాకు కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూద్దాం సంథింగ్, ఇక్కడ రాడ్రియల్ ఉంది కదా 01, తనది క్వాంటిటీ ఎంత ఉంది, ప్రైస్ ఎంత ఉంది, ఇలా చెక్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఒకవేళ మనకి ఇంకా కాలమ్స్ 10,000 కాలమ్స్ ఉన్నాయి, ఇంకా 10 lakhs ఉన్నాయి అనుకోండి, ప్రతిదీ మనం చెక్ చేయాలి అంటే స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళలేము. విదిన్ సెకండ్స్లో కావాల్సినప్పుడు మనకి ఏం కావాలంటే లుక్అప్స్ కావాలి. లుక్అప్స్ యొక్క యూజ్ ఏంటంటే, మీరు కావాల్సిన వాల్యూ ఏదైతే ఉందో రిఫరెన్స్గా తీసుకొని దానికి ఆపోజిట్ సెల్లో ఉన్న వాల్యూస్ మాత్రమే ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూల్ నెంబర్ 10, క్యాండిడేట్ నేమ్ ఏంటి, ఓకే, రూల్ నెంబర్ 1000, ఆ క్యాండిడేట్ సబ్జెక్ట్ 4లో మార్క్స్ ఏంటి. ఇది దేన్ని బేస్ చేసుకొని, రూల్ నెంబర్ని బేస్ చేసుకొని ఒక రిఫరెన్స్ తీసుకొని దాని ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న కాలమ్స్ యొక్క డేటాని మనం కలెక్ట్ చేయడానికి వీలుకప్ అంటే వర్టికల్ లుకప్. ఈ టేబుల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్కోర్ కనబడుతుందా, 0.85, గ్రేడ్ ఏంటో కావాలి. స్కోర్ అనేది నాకు ఈ కాలంలో ఉంది, గ్రేడ్ అనేది దాని ఆపోజిట్ కాలంలో ఉంది. అంటే ఏం చేస్తున్నాను, నేను ఒకదాన్ని రిఫరెన్స్ తీసుకొని ఈ టేబుల్లో వర్టికల్గా వాల్యూస్ని చెక్ చేస్తున్నాను. కాబట్టి వీలుకప్ అంటే టేబుల్ మనకి వర్టికల్గా ఉన్నప్పుడు, వాల్యూస్ కాలం బేస్డ్గా ఉన్నప్పుడు మనము వీలుకప్స్ వాడాలి. క్లియర్ కదా. చూద్దాం, ఇక్కడ 0.85 స్కోర్ ఉన్న పర్సన్ యొక్క గ్రేడ్ ఏంటి అడుగుతున్నాడు. సో దానికోసం గుర్తుపెట్టుకోండి, ఈక్వల్స్ టు వీలుకప్. ఓకే, ఇక్కడ ఏమడుగుతుందంటే లుకప్ వాల్యూ టేబుల్ అరే, ఇక్కడ కామా పెడుతున్నాను, తర్వాత ఏమడుగుతుంది, టేబుల్ అరే, కాలం ఇండెక్స్ నెంబర్, రేంజ్ లుకప్. ఓకే, రైట్, బ్యాక్ వస్తున్నాను. ఫస్ట్ లుకప్ వాల్యూ అంటే మీరు ఇప్పుడు ఏ వాల్యూని బేస్ చేసుకొని గ్రేడ్ని కనుక్కోవాలనుకుంటున్నారు ఏంటి, ఓకే, 0.85. సో నా లుకప్ వాల్యూ ఏంటి అంటే B10 ఉన్న వాల్యూకి మ్యాచింగ్గా ఉండే దాని పక్కన ఉన్న సెల్ వాల్యూ నాకు కావాలి. సో మరి ఈ B10 వాల్యూ మనకి ఏ టేబుల్లో ఉందంటే ఇదే కదా, ఈ పర్టికులర్ ఇదే టేబుల్ రేంజ్ లేదా టేబుల్ అరే. అంటే ఏంటి అంటే ఈ B10 వాల్యూ ఖచ్చితంగా B2 నుంచి C2లో ఉంది, రైట్, టేబుల్ అరే అది కామా. ఇప్పుడు ఈ B10 అనే వాల్యూ ఉంది కదా, B10 అనే వాల్యూకి లుకప్ చేసినప్పుడు దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్ ఉన్న వాల్యూ మనకు కావాలి. కాలం ఎన్ని కాలమ్స్ ఉన్నాయి దీంట్లో, 2 ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 0.85కి ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూకి ఆపోజిట్లో ఉన్న కాలమ్స్లో ఏ కాలం యొక్క డేటా కావాలి, ఫస్ట్ కాలమా సెకండ్ కాలమా. సో అంటే దాన్ని రిఫరెన్స్గా తీసుకున్నాం, ఎంటైర్ టేబుల్లో చెప్పండి సెకండ్ కాలం. ఓకే, కాబట్టి మనం ఇక్కడ ఈ 0.85 ఫస్ట్ కాలం ఉంది, బట్ ఈ కాలంలో కాదు నా వాల్యూస్ కావాల్సింది సెకండ్ కాలంలో. కాబట్టి సెకండ్ కామా 0 అంటే ఏంటి అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్, అంటే 0.85 ఉంటేనే వాల్యూ డిస్ప్లే అవుతుంది. నేను ఇక్కడ చూడండి 0 అని పెట్టచ్చు, లేదంటే ఇక్కడ చూడండి ట్రూ అనేది అప్రాక్సిమేట్కి
నెక్స్ట్ ఫాల్స్ అనేది ఎగ్జాక్ట్, మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను చెప్తాను, మీరు చూడండి ఇక్కడ ఫాల్స్ అని టైప్ చేశాను, క్లోజ్ బ్రాకెట్. అంటే ఏంటి, ఎగ్జాక్ట్గా 0.85 నా లుకప్ వాల్యూ 0.85 ఉంటేనే రిజల్ట్ వస్తుంది. అంటే ఈ టేబుల్లో ఖచ్చితంగా 0.85 అనే వాల్యూ ఖచ్చితంగా మెన్షన్ అయి ఉండాలి. ఎంటర్. సో బి కరెక్ట్ అయినా మనకు వచ్చింది 0.85కి 0. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ మ్యాచ్ పెట్టాను కదా, ఫాల్స్ అంటే మనకి ఎగ్జాక్ట్ కదా. ఇప్పుడు ట్రూ పెడితే ఏమొస్తుంది, ఇక్కడ డౌన్ ట్రూకి పక్కన ఏముంది, అప్రాక్సిమేట్ మ్యాచ్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు ఒకసారి నేను మళ్ళీ ఫాల్స్ పెట్టి మీకు చేసి చూస్తాను. 0.85 ఉంది కదా, నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే 0.80, ఈ వాల్యూ లేదు అక్కడ, టేబుల్లో లేదు కదా, లేకపోతే ఏమొస్తుంది, నాట్ వ్యాలిడ్ అని వస్తుంది. ఇలాంటి సందర్భంలో నాకు సిస్టమ్ ఏం చూపించాలి, 0.80కి దగ్గర సిమిలర్గా ఉన్న వర్డ్స్ ఏంటి, 85 ఒకటి ఉంది, 75 ఉంది. అయితే సి అండ్ బి చూపించవచ్చు. ఓకే, సో చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫాల్స్ తీసేసాను అనుకోండి. ఓకే, నేను ట్రూ అని పెట్టాను. ట్రూ అనే దేనికి, అప్రాక్సిమేట్ మ్యాచ్. ఎంటర్ ప్రెస్ చేయండి, మనకి అప్రాక్సిమేట్ వాల్యూ ఇది వస్తుంది, డౌన్ వస్తుంది, టాప్కి వెళ్ళదు. 0.85 ఉంది కదా, మీరు 0.85 కంటే ఒకటి తక్కువ పెట్టినా కూడా దానికి బిలో రేంజ్ ని చూపిస్తారు. ఇప్పుడు 0.84 పెట్టినా కూడా బి రాదు మీకు, అప్పుడు అప్రాక్సిమేట్ పెట్టాడు కాబట్టి సి అనేది చూపిస్తారు. సారీ, ఏమొచ్చింది మనకి 80, ఏ ఎందుకు వస్తుంది, 80 అనేది 0.8, సారీ ఇక్కడ తప్పు పెట్టాను, 8 పెట్టాను, సారీ. ఓకే, 0 కదా కావాల్సింది, 0 ఎంటర్. సో సి వచ్చిందా లేదా. ఓకే, సో 0.80 అంటే ఈ 85కి బిలో ఉన్న హైయెస్ట్ వాల్యూ ఇది కాబట్టి దాని రిఫరెన్స్గా తీసుకుంటుంది. ఇది ఎగ్జాక్ట్ వాల్యూకి అప్రాక్సిమేట్కి డిఫరెన్స్ అది. మనం లుకప్ చేసే వాల్యూ ఎగ్జాక్ట్గా మన టేబుల్లో ఉంటే ఎగ్జాక్ట్ వాల్యూ చూపించడానికి కోసం మనకి ఏం కావాలి, ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ పెట్టచ్చు, లేదా 0 అనేది మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ కోసం కూడా వాడచ్చు. ఓకే, ఫాల్స్ అయితే మనకి ఒకవేళ అప్రాక్సిమేట్ మ్యాచ్ అనుకోండి, దానికోసం ఫాల్స్ అని కాకుండా 1 పెట్టండి, అప్రాక్సిమేట్ మ్యాచ్ తీసుకుంటాం. అర్థమవుతుందా. సో ఇది అప్రాక్సిమేట్ మ్యాచ్కి అండ్ ఎగ్జాక్ట్కి 2 వాడచ్చు, ఒకటి ట్రూ ఆర్ ఫాల్స్, లేదంటే 0 అండ్ 1. క్లియర్ కదా. రైట్, నెక్స్ట్ సేమ్ ఇక్కడనే పక్కన చూద్దాం. ప్రోడక్ట్ ఉంది అండ్ ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ఉన్న ఒక మైనస్ పాయింట్ ఉంది లుకప్స్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టూడెంట్ టేబుల్ ఉంది కదా, స్టూడెంట్ టేబుల్ ఓపెన్ చేద్దాం. ఇది అనుకుంటున్నాం మేబీ. రైట్, సో దీంట్లో ఇక్కడనే ఒకసారి లుకప్ చేద్దాం. వి లుకప్, నాకు ఈ నేమ్ కావాలి, ఎస్ నేమ్ కనిపించండి, నేమ్ జూమ్ చేద్దాం అంటే. ఓకే, స్టూడెంట్ నేమ్ ఏంటి అంటే రాజు 1. నాకు ఇక్కడ టోటల్ మార్క్స్ కావాలి. రైట్, సో 2 సెలెక్ట్ చేసుకుందాం. దీంట్లో బోల్డ్లోకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఏంటి, ఇది నా లుకప్ వాల్యూ, ఈ రాజు 1 నేమ్ని బేస్ చేసుకుని టోటల్ మార్క్స్ కావాలి. ఓకే, ఈక్వల్స్ టు వి లుకప్. ఓకే, లుకప్ వాల్యూ ఏంటి మనకి ఇక్కడ రాజు 1. నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది, టేబుల్ అరే. ఇక గుర్తుపెట్టుకోవాలి, లుకప్ ఎప్పుడైనా కూడా లుకప్ వాల్యూ ఎక్కడైతే ఉందో లుకప్ వాల్యూకి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ మాత్రమే చూడగలుగుతారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టేబుల్ మొత్తం ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఆన్సర్ రాదు, ఎర్రర్ వస్తుంది. లుకప్ వాల్యూ మనకి ఇక్కడ ఈ కాలం ఉంది కదా, ఈ కాలం నుంచి ఇంకా రైట్ కదా, సారీ నాకు రైట్ సైడ్ అవుతుంది. ఓకే, రైటే కదా మీరు, దీనికి రైటే కదా, రైట్. సో రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ మాత్రమే చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీరు ఈ ఏరియా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, లుకప్స్ రాదు. లుకప్ వాల్యూ ఎక్కడ ఉందో లుకప్ వాల్యూ ఉన్న ప్లేస్ నుంచి రైట్ సైడ్లో ఉన్న కాలమ్స్ మాత్రమే ఐడెంటిఫై చేయడానికి మనకి యూజ్ అవుతాయి. సో ఇప్పుడు టేబుల్ అరే కాలం ఇండెక్స్ నెంబర్ అడుగుతున్నారు అంటే నాకు ఎస్ నేమ్ని స్టూడెంట్ నేమ్ని బేస్ చేసుకొని టోటల్ మార్క్స్ ఉన్న కాలం నెంబర్ ఏంటి, దీంట్లో 1 2 3 4 5 6 7 8 9 10. కాబట్టి 10, 0 ఎగ్జాక్ట్ మ్యాచ్, క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. వచ్చాయా, రాజు 1 మార్క్స్ 299, రైట్ అయినా కదా. ఓకే, రిఫరెన్స్ మార్చిన ప్రతిసారి ఇక్కడ కూడా వాల్యూ మారుతుంది, రాజు 2. ఓకే, లుకప్ అర్థమైంది కదా. ఇలా ఎన్ని కాలమ్స్ అయినా మనం సింపుల్గా కావాల్సిన వాల్యూస్
తీసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ ఇక్కడనే మళ్ళీ అప్లై చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రోడక్ట్ ఫోర్ యొక్క ప్రైస్ కావాలి. టేబుల్లో ప్రొడక్ట్ అనేది వర్టికల్గా ఉన్నాయి, ప్రైస్ అనేది కూడా వర్టికల్గా ఉన్నాయి కాబట్టి వీలుకపే చేయాలి. సో కాబట్టి ఈక్వల్స్ టు లుకప్ వాల్యూ. ఓకే, ప్రోడక్ట్ 4 ఉన్న సెల్ రిఫర్గా తీసుకున్నాం G4 కామా టేబుల్ అరే అన్నప్పుడు ఖచ్చితంగా లుకప్ వాల్యూ ఉన్న దాని నుంచి ఆ కాలం నుంచి రైట్ సైడ్ ఉన్న కాలం సెలెక్ట్ చేసుకోవాలి. కామా నెక్స్ట్ కాలం ఇండెక్స్, దీంట్లో సెకండ్ కాలం ఉన్న వాల్యూ కావాలి. సెకండ్ కామా 0 ఎగ్జాక్ట్ మ్యాచ్ 15 ప్రోడక్ట్ 4. ఓకే, మనం టైప్ చేద్దాం ప్రోడక్ట్ 1 వచ్చిందా 20. సో లుకప్స్ యొక్క యూజ్ ఇది. నెక్స్ట్ ఇక్కడ డౌన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే లేట్ 0 to 30 days ఫీ పే చేసేటప్పుడు 0 to 30 days లేట్ అవుతే 0 అయింది అనుకోండి, లేట్ అయిందంటే 1%. ఒకవేళ 30 days ఉంటే 2%, 60 days వరకు ఉంటే 3%, 90 days వరకు లేట్ అవుతే 5% అనేది పెనాల్టీ. క్లియర్ కదా. ఇప్పుడు ఇతను ఎన్ని డేస్ లేట్ అయ్యాడు, 89 days అయ్యాడు కాబట్టి ఇతనికి ఎంత పర్సెంట్ పెనాల్టీ వేయాలి ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా అయితే 3%. ఎగ్జాక్ట్ 90 క్రాస్ అవుతే మనం 5, బట్ ఏమన్నా బిలో 90 ఉన్నాడు కాబట్టి ఏం ఛార్జ్ చేయొచ్చు మనం 3%. బట్ ఈ 89 వాల్యూ ఇక్కడ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయలేదు. మరి మనం ఎగ్జాక్ట్ మ్యాచ్ చేస్తే పాసిబుల్ అవ్వదు. వీళ్ళ కోసం మనం ఏం చేయాలి, ఇప్పుడు అప్రాక్సిమేట్ చేయాలి, అవునా కదా. సో కాబట్టి ఈక్వల్స్ టు లుకప్ వాల్యూ 89 కామా టేబుల్ అరే. ఓకే, ఎంటర్ టేబుల్ సెలెక్ట్ చేసుకొని దీంట్లో కామా కాలం ఇండెక్స్ సెకండ్ కాలం 0 తీసుకుందాం ఒకసారి, ఎగ్జాక్ట్ మ్యాచ్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఎర్రర్ వచ్చింది ఎందుకంటే 89 వాల్యూ లేదు. మీరు 90 టైప్ చేయండి, 90 అయితే ఎగ్జాక్ట్ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ మనకు కావాల్సింది 89 కదా. మరి ఈ 89 సంబంధించి మనకు డిస్ప్లే అవ్వాలి అంటే లుకప్స్ మనం ఎగ్జాక్ట్ మ్యాచ్ చేయకుండా అప్రాక్సిమేట్ చేయాలి. సో 1 ఎంటర్. సో ఇప్పుడు ఏంటి, సిమిలర్గా ఉన్నది మనకి దగ్గరలో ఉన్న హైయెస్ట్ వాల్యూ 60 కాబట్టి 3% వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ మెన్షన్ చేసేది C2 ఇంటూ పర్సంటేజ్, అంటే C2లో ఉన్న వాల్యూ C20లో ఉన్న వాల్యూ ఇదే కదా. కాబట్టి ఏం చేస్తాం మనం ఇక్కడ ఇదే ప్లేస్లో మీరు ఏం చేయండి ఇంటూ సరే ఎంత ఉంటున్నాడు 3% కదా. సారీ మీరు ఏం చేయండి ఇక్కడ కాదు, ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఈ ప్లేస్లో ఈక్వల్స్ టు ఎంత ఉంటున్నాడు 1 సెకండ్ అక్కడ ఈ 3% కదా. 3% అంటే మనకి దేనిపైన రావాలి, ఫీజ్ 500 పైన. సో ఈక్వల్స్ టు 500. ఓకే, మల్టిప్లై విత్ 3%. ఓకే, ఎంటర్ ప్రెస్ చేస్తే ఎంత అవుతుంది, 15 రూపీస్ అనేది ఛార్జ్ చేయాలి. అర్థమవుతుందా. దీంట్లో మనము చేస్తే అవ్వదు పర్సంటేజ్. ఓకే చూద్దాం ఇక్కడ ఒకసారి ఇంటూ పెట్టేసి మనకి టోటల్ అమౌంట్ అయితే C20 కదా, C20 తీసుకుందాం ఎంటర్. దీంట్లోనే క్యాలిక్యులేట్ అయ్యి వస్తుంది మ్యాక్సిమం దీని యొక్క వాల్యూ 3% కాబట్టి రైట్. ఓకే ఓకే ఎంటర్. సో అదే 15% వచ్చిందా లేదా. ఓకే, దాంట్లో కూడా కలిసి తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ రిఫరెన్స్ మారుద్దాం. 24 ఎంటర్. 24 తీసుకుంటే 5%. 90 అయితే మనకి 90 ఆల్రెడీ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా కనబడుతుంది. అర్థమైంది కదా. అప్రాక్సిమేట్ ఏ టైంలో వాడాలి, ఎగ్జాక్ట్ ఏ టైంలో. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ కమిషన్ ఎగ్జాక్ట్గా మనకున్న వాల్యూస్ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఇక్కడ వాడాల్సింది కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ అప్రాక్సిమేటా. కాబట్టి సేమ్ మళ్ళీ ఈక్వల్స్ టు VLOOKUP. ఓకే, లుకప్ వాల్యూ. ఓకే, కామా టేబుల్ అరే. ఎంటర్ టేబుల్ సెలెక్ట్ చేసుకొని కామా దీంట్లో కాలం ఇండెక్స్ సెకండ్ కాలం 0 మనకు కాదు 1 తీసుకోవాలి ఎందుకంటే అప్రాక్సిమేట్. ఎంటర్ ఏమొస్తుంది 5%. సో కమిషన్ బేస్డ్ సో ఈక్వల్స్ టు మనం ఏం చేయండి వాల్యూ ఓకే ఇంటూ పర్సంటేజ్ 5%. ఎంత వస్తుంది 479 అనేది తనకు వచ్చే పర్సంటేజ్ వాల్యూ. అర్థమైంది కదా. లుకప్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగానే ఉంటుంది. ఓకే, మీరు లార్జ్ అమౌంట్ డేటా తీసుకున్నప్పుడు చూడండి ఇక్కడ ఎప్పుడైనా మనము మౌస్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటాం, సింపుల్గానే సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఒక 16,000 కాలమ్స్ ఉంటే సెలెక్ట్ చేసుకుని టైం పడుతుంది. అలాంటి టైంలో ఏం చేయాలి అంటే ఫార్ములా రాసే టైంలోనే ఓకే. సో ఫస్ట్ ఏం చేయండి, సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో
కంట్రోల్ షిఫ్ట్ డబల్ ఆరో. ఓకే, కామా కాలం ఇండెక్స్ నెంబర్ 4 అండ్ కామా 0 ఎగ్జాక్ట్ మ్యాచ్ అండ్ 1 అయితే అప్రాక్సిమేట్. ఇది ఇప్పుడు కాలం నెంబర్ కనుక్కోవడం అనుకుంటున్నాను, చెప్తాను అది మీకు నెక్స్ట్ ఫార్ములా చెప్తాను. ఓకే రైట్. సో మ్యాచ్ ఇండెక్స్ ఫంక్షన్స్ నెక్స్ట్ వస్తాయి. ఇప్పుడు ఇది లుకప్ అర్థమైంది కదా. రైట్, నెక్స్ట్ హెచ్ లుకప్. ఇప్పుడు చూడండి, ప్రొడక్ట్ 3ని బేస్ చేసుకొని ప్రైస్ కనుక్కున్నది మనం ఇందాక చేసింది వర్టికల్. అంటే ఈ ప్రొడక్ట్ని బేస్ చేసుకొని ప్రొడక్ట్ 3 యొక్క వాల్యూ 15. మనం దీనికి రావడం కోసం వీలుకప్ చేస్తాం, ఈక్వల్స్ టు వీలుకప్. లుకప్ వాల్యూ ఏంటి మనకి, ప్రొడక్ట్ 3 కామా ఓకే టేబుల్ అంటే ఇది టేబుల్ కామా కాలం ఇండెక్స్ నెంబర్ సెకండ్ వన్ కామా 0 ఎగ్జాక్ట్ మ్యాచ్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. 15 కరెక్టే ఉందా? బట్ ఇక్కడ నాకు టేబుల్ రిటర్న్లో ఉంది, అవునా కదా? అంటే ఇక్కడనేమో నాకు వర్టికల్గా వాల్యూ కావాలి, బట్ ఇక్కడ వర్టికల్గా వాల్యూ కాదు, మనకు కావాల్సింది ఏంటి, హారిజెంటల్ వాల్యూస్ కావాలి. ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి, హెచ్ లుకప్. సేమ్ డాటానే టేబుల్ చేంజ్ అయింది అంతే. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఈక్వల్స్ టు హెచ్ లుకప్, లుకప్ వాల్యూ ప్రొడక్ట్ 3 కామా టేబుల్ అరే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఓకే, టేబుల్ అరే సేమ్, కాకపోతే ఇక్కడ ఇందాక మనకి కాలం ఇండెక్స్ అడిగింది, ఇక్కడ రో ఇండెక్స్ నెంబర్ 1000 రోస్ ఉన్నాయి అనుకోండి, ఇందులో మనకి రో నెంబర్ కావాలి. అదేంటి, సెకండ్ కదా, సెకండ్ రో కామా 0 ఎగ్జాక్ట్ మ్యాచ్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సేమ్ 15 యాజ్. సో వర్టికల్గా ఉన్నప్పుడు వీ లుకప్ చేయాలి, హారిజెంటల్గా ఉన్నప్పుడు హెచ్ లుకప్ చేయాలి. స్టూడెంట్ టేబుల్లో ట్రై చేద్దాం. ఇక్కడ ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే డాటా ఇలా ఉంది కదా, డాటా మొత్తం మార్చాలి మనం. ఓకే, డాటాని చేంజ్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, నేను కంట్రోల్-C కాపీ చేస్తున్నాను. కాపీ ఇదే షీట్లో మనకి పేస్ట్లోకి వెళ్ళిన తర్వాత పేస్ట్ స్పెషల్లో ఇక్కడ చూడండి, మనకి ట్రాన్స్పోర్ట్స్ ఇక్కడ ఉంది, ట్రాన్స్పోర్ట్స్ అని ఉంది కదా, సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేయండి. సో డాటా మొత్తం వర్టికల్ డాటా హారిజెంటల్ వచ్చిందా లేదా, డబుల్ క్లిక్ చేయండి, సెట్ అయిపోతుంది. వచ్చిందా? దీన్ని మనం అలైన్మెంట్ చేద్దాం, కంట్రోల్-A, లెఫ్ట్ అలైన్ చేద్దాం, లెఫ్ట్ బెటర్ రైట్. ఓకే, ఇందాక మనకున్న డాటా వర్టికల్గా ఉంది, ఇప్పుడు టేబుల్ హారిజెంటల్గా వచ్చింది. ఇప్పుడు చేయొచ్చు, మనం ఏం చేయొచ్చు, రాజు 3 డివిజన్ ఏంటి, రాజు 4 డివిజన్ ఏంటి. ఓకే, సో దీన్ని ఏం చేద్దాం, సో లుకప్స్ మనకి ఏం కావాల్సిందంటే మనము నెంబర్ని బేస్ చేసుకుందాం, లేదంటే సీరియల్ నెంబర్ తీసుకుందాం. సీరియల్ నెంబర్ని బేస్ చేసుకొని నాకు కావాల్సింది ఏంటి, డివిజన్ తీసుకుందాం, డివిజన్. సో సెలెక్ట్ చేసుకొని కంట్రోల్-B బోల్డ్ కొంచెం మనకి డిస్ప్లే చేసుకుంటే రైట్. ఇప్పుడు నాకు వాల్యూ ఏం కావాలంటే సీరియల్ నెంబర్ని బేస్ చేసుకొని డివిజన్ కావాలి. మరి వీ లుకప్ చేద్దామంటే పాసిబిలిటీ లేదు, అవునా? అంటే ఏంటి, నాకున్న ఇక్కడ రోలో ఉన్న డాటాని బేస్ చేసుకొని నేను రోలో ఉన్న వాల్యూస్ చెక్ చేస్తున్నాను, బట్ ఇక్కడ కాలమ్స్ తోటి పని లేదు కదా, అవునా కదా? డాటా కాలమ్స్లో బేస్ చేసుకొని రిసీవ్ చేసుకునే లేదు, హారిజెంటల్గా ఉంది కాబట్టి ఈక్వల్స్ టు హెచ్ లుకప్, లుకప్ వాల్యూ 1. ఓకే, నెక్స్ట్ టేబుల్ అంటే మొత్తం టేబుల్. గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ మీరు ఇక్కడ సీరియల్ నెంబర్ కాకుండా స్టూడెంట్ నేమ్ తీసుకుంటే మీ సెలెక్షన్ బిలో ఉండాలి, అర్థమవుతుందా? సీరియల్ నెంబర్ సెలెక్ట్ అవ్వద్దు, టేబుల్ రేస్ తగ్గుద్ది, సీరియల్ నెంబర్ వదిలేసేయాలి. కామా రో ఇండెక్స్ నెంబర్ ఏముంది, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కామా 0 ఎగ్జాక్ట్ మ్యాచ్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఫెయిల్ అవుతుందా, నెంబర్ తప్పు పెట్టి, అయితే 10 కాకుండా 11 మేబీ 12 కాబట్టి 13 అయి ఉండొచ్చు. 13 కూడా కాదు, కరెక్టే పెట్టామా, బట్ మనం డివిజన్ అనుకున్నాం కదా. సారీ రైట్ సారీ 12 ఎంటర్ క్లోజ్. సో నెక్స్ట్ దాని తర్వాత మనం ఇక్కడ థర్డ్ పెడదాం, థర్డ్కి వచ్చేస్తే థర్డ్ డివిజన్, నేను ఇది చూడట్లేదు మర్చిపోయాను. ఓకే, సో 5 పెడితే 5 అర్థమవుతుంది. సో డాటా ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అది ఎలా ఇచ్చినప్పుడు ఏ లుకప్ వర్కౌట్ అవుతుందో మీరు అనాలిసిస్ చేయాలి, రైట్. సో ఇది మనం చేసింది ఏంటి, హెచ్ లుకప్ అండ్ వి లుకప్. ఓకే, వర్టికల్ లుకప్ అండ్ హారిజెంటల్ లుకప్, క్లియర్ కదా. నెక్స్ట్ ప్రాక్టీస్లోకి వద్దాం. ఇక్కడ ఒక ప్రాక్టీస్ ఉంది, దీంట్లో ఏమంటున్నాడు, ఇది మనం ఏ లుకప్ చేసి దీనికి కస్టమర్ ఐడిని బేస్ చేసుకుని ప్రైస్ కావాలి, క్వాంటిటీ కావాలి.
వీలుకప్. ఓకే, మీకు ఆల్రెడీ నేను వ్యాలిడేషన్ చేయడం చెప్పాను, డేటా వ్యాలిడేషన్, లిస్ట్ వ్యాలిడేషన్ చేయడం ఐడియా ఉంది కదా. ఇక డ్రాప్ డౌన్ రావాలంటే లిస్ట్ వ్యాలిడేషన్ చేయాలి. ఓకే, అండ్ ఒక్కసారి వీళ్ళు వినలేదు, ఒకసారి చెప్తాం వాళ్ళు కూడా. రైట్. సో వర్ష, మీకు ఒకటి మిస్ అయ్యారమ్మా మీరు, అది చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఏంటి అంటే మనం ప్రతిసారి ప్రొడక్ట్ అని టైప్ చేయడం రిస్క్ ఉంటుంది కాబట్టి, అంటే ఈ ప్లేస్లో మనకి ఏమవ్వాలంటే ఈ ప్రోడక్ట్ 1 2 3 4 అని లిస్ట్ అయ్యి ఆల్రెడీ ఈ ప్రోడక్ట్లోనే డ్రాప్ డౌన్ లిస్ట్లో కనబడాలి ఈ సెల్కి. అలాంటప్పుడు ఏం చేయాలి, ఈ సెల్ని సెలెక్ట్ చేసుకొని, సెల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సెల్కి మనం వ్యాలిడేషన్ ఇవ్వాలి. ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ ప్రోడక్ట్ అనే సెల్ అంటే ఏంటి, G9 అనే సెల్ని సెలెక్ట్ చేసుకొని డాటా ట్యాబ్లోకి వెళ్ళేసి డాటా ట్యాబ్లో డాటా టూల్స్లో వ్యాలిడేషన్లో డాటా వ్యాలిడేషన్లో అలో ఎనీ వాల్యూ దగ్గర లిస్ట్ వ్యాలిడేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. లిస్ట్ వ్యాలిడేషన్లో సోర్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇవే కదా లిస్ట్లో కావాల్సినవి, అవి సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంటుంది. ప్రొడక్ట్ 1 20, ప్రొడక్ట్ 2. ఓకే, మనం ఈజీగా చేంజెస్ చేసుకోవడం పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో సేమ్ అలానే ప్రాక్టీస్కి వచ్చేసి దీంట్లో చేద్దాం. ఇప్పుడు మనకి పర్సన్ నేమ్ ఆల్రెడీ ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ అయి ఉంది చూడండి, అంటే ఆల్రెడీ మనకి లిస్ట్ చేశారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రైస్ కావాలి, ఈక్వల్స్ టు లుకప్ వాల్యూ నాకు ఏముంది, G5 టేబుల్ అరే ఎంటర్ టేబుల్ సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో డౌన్ యారో. ఓకే, నెక్స్ట్ ఇందులో మనల్ని ఏం అడుగుతున్నాడు, కాలం ఇండెక్స్ నెంబర్ సెకండ్ వన్ కదా కావాల్సింది, సెకండ్ 1 0 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. అర్థమైందా ఫార్ములా? అర్థం కదా. A6 నుంచి C4140లో దాంట్లో ఈ లుకప్ వాల్యూకి మ్యాచ్ అయిన తర్వాత సెకండ్ కాలం ఉన్న వాల్యూ కావాలి. చూద్దాం మరి ఎగ్జాక్ట్గా ఇది ఎక్కడ ఉందో సెట్ చేద్దాం. ఉంది కదా ఇక్కడ, అవుడే 135 ఉంది కదా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, క్వాంటిటీ కావాలి, ఈక్వల్స్ టు VLOOKUP, మళ్ళీ లుకప్ వాల్యూ. ఓకే, లుకప్ వాల్యూ ఏంటి, సేమ్ కస్టమర్ ఐడి టేబుల్ అరే, దీంట్లో మనకు కావాల్సింది కాలం ఇండెక్స్ నెంబర్ థర్డ్ 1 0 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో చెక్ చేయండి, 135 98. ఓకే, ఇప్పుడు మనకి దీంట్లో డిస్ప్లే చేయడం కొంచెం కష్టంగా ఉంది, అవునా కదా, అర్థం అవ్వట్లేదు. మరి ఎలా చేసుకోవచ్చు, మనకు ఆప్షన్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఏంటి హౌరీ బో సంథింగ్ ఏదో ఉంది కదా, హౌరీ బో 01 అని ఉంది. ఓకే, మనకి ఏం చేయాలి, న్యూ రూల్కి వెళ్ళి చేయొచ్చు కదా. సో ఏం చేయాలి, అప్పుడు ఇదే సేమ్ సెలెక్ట్ చేసుకొని దీంట్లో మనకి హోమ్ ట్యాబ్లోకి వచ్చేసి హోమ్ ట్యాబ్లో కండిషనల్ ఫార్మాటింగ్, న్యూ రూల్లోకి వెళ్ళేసి ఇక్కడ మనము ఫార్ములాను అప్లై చేయాలి. సో ఏం చేస్తాం, హౌడీ ఈక్వల్స్ టు ఈ టేబుల్ అయితే ఉంది కదా, తప్పు చేసాం, సారీ. ఫస్ట్ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి, కంట్రోల్ A. ఓకే, ఇది మొత్తం మాత్రమే, కంట్రోల్ షిఫ్ట్ డౌన్. సెలెక్ట్ అయిన తర్వాత నేను స్క్రోల్ చేస్తున్నాను ఒకసారి, కంట్రోల్ హోమ్ ప్రెస్ చేయండి, మనకి హోమ్ బటన్ ఎక్కడ ఉంది, రైట్, సెలెక్షన్ మొత్తం వెళ్ళిపోతుంది. ఒక పని చేయండి, కంట్రోల్ డౌన్ ఆర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయండి. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ రైట్ అప్. ఓకే, సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు మనం ఏం చేయండి, ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్లో న్యూ రూల్లో లాస్ట్ ఆప్షన్ చూస్ చేసుకొని ఇప్పుడు నాకు ఏంటి అంటే ఇది నాకు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. దేంట్లో మ్యాచ్ అవుతుంది అంటే కస్టమర్ ఐడి అయితే కన్ఫర్మ్, ఏ కాలం కన్ఫర్మ్. కాబట్టి సెలెక్ట్ చేసుకొని చూడండి, $6 ఉంది, ఇందులో ఫిక్స్డ్గా అయితే ఏ కాలం ఉంది కాబట్టి ఓకే 6 ముందర ఉన్న తీసేసిన తర్వాత ఫార్మాట్లోకి వచ్చేసి మనము కలర్ ఫిల్ అండ్ క్లోజ్ బ్రాకెట్. ఓకే, రైట్. సో ఒకసారి కస్టమర్ ఐడి వర్టికల్గా ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్లో మేనేజ్ రూల్స్లోకి వెళ్ళేసి సెలెక్ట్ ఎడిట్ పైన క్లిక్ చేస్తే ఏదైనా తప్పు చూడండి, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు కొన్ని ఎక్స్ట్రా నెంబర్స్ వస్తాయని చెప్పాను, గుర్తుందా?
ఆ ఎక్స్ట్రా నెంబర్స్ తీసేయండి. ఓకే, ఫస్ట్ మళ్ళీ ఒకసారి మనం షీట్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇలానే మనం చేసిన ఫార్ములా కరెక్టే, బట్ అక్కడ సెలెక్షన్ రాంగ్ జరిగింది. సో ఏం చేయండి, కండిషనల్ ఫార్మాటింగ్, మేనేజ్ రూల్లోకి వచ్చేసి ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ రూల్. దీంట్లో ఉన్న మనకి ఏం అవసరం లేదు ఇందులో. ఒకసారి మనకి 1 రో మాత్రం 1 or 2 సంథింగ్ ఏదైనా అవ్వచ్చు. ఓకే, దాన్ని క్లిక్ అని ఓకే, మళ్ళీ అప్లై పైన క్లిక్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి. కంట్రోల్ హోమ్, కంట్రోల్ షిఫ్ట్ హోమ్, సారీ, కంట్రోల్ హోమ్ ప్రెస్ చేస్తే రావాలి. నాది ఫంక్షన్ కీ అనుకుంటా, కంట్రోల్ రైట్. సో వచ్చిందా? లేదు, తప్పుగా వచ్చింది. ఓకే, మళ్ళీ ఏదో తప్పు చేసింది. సో చెక్ చేయండి, ఎక్కడ చేయండి మళ్ళీ ఒకసారి. మనం హౌడీ పెట్టాం. మనం సెలెక్ట్ చేసుకున్న రేంజ్ నుంచి మాత్రమే వస్తుంది. మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ 135 హౌడీ పెట్టాము. వచ్చిందిగా, మీరు చేసిన ఒకసారి చూద్దాం ఇక్కడ ఏం తప్పు జరిగింది. మనకు కావాల్సిన 135 కదా, ఈ వాల్యూ ఎందుకు వచ్చింది? 135 ఎక్కడ ఉంది మనకి, హౌడీ ఎక్కడ ఉంది? 30నా? అంటే ఎంత? 1 2 3 4 5 డిఫరెన్స్ వచ్చింది. ఒకసారి మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో, ఇక్కడ మనం ఏదో తప్పు చేసి ఉంటాం, చూస్తే సరిపోదు. వచ్చిందా మీకు? అదే ప్రాబ్లం వచ్చిందా? ఓకే, సో A1 ఏ అయితే కన్ఫర్మ్, 1 అయితే మనం మార్చాలి. ఓకే, ఒకసారి న్యూ షీట్లో కూడా చూద్దాం, ఎందుకంటే మనం చేసినప్పుడు రాకపోతే దారుణం ఉంటుంది. ఓకే, ఎందుకంటే క్లాస్ చెప్పినప్పుడు రిజల్ట్ రాకపోతే సార్ కవర్ చేస్తున్నారని దగ్గరికి వెళ్ళిపోతుంది చాలా స్టూడెంట్కి. సో మనం ఏం చేద్దామంటే కంట్రోల్ ఏ, ఫస్ట్ మనం ఇక్కడ రిమూవ్ చేద్దాం. క్లియర్ ఫార్మాట్స్. ఓకే, సారీ, క్లియర్ ఫార్మాట్స్ కావాలి. క్లియర్లో క్లియర్ ఫార్మాట్. ఎక్సెల్ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, మనం ఒక లాజిక్ చెప్తాం, ఆ లాజిక్కి ½ an hour చెప్తాం, 40 minutes అవుతుంది, ఎగ్జిక్యూషన్లో రాదు ఆ టైంలో. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం కావాలి? సో సేమ్ ఇవే వాల్యూస్ తీసుకుందాం. కస్టమర్ ఐడి, కంట్రోల్స్ అండ్ పేస్ట్ వాల్యూస్. సో ఇప్పుడు మనకి ఏం అవ్వాలి? కస్టమర్ ఐడిని బేస్ చేసుకొని డాటా అనేది హైలైట్ అవ్వాలి. సో కాబట్టి ఏం చేద్దాం, కంట్రోల్ ఏ, సెలెక్ట్ ఆల్, కండిషనల్ ఫార్మాటింగ్లో న్యూ రూల్కి వెళ్ళిన తర్వాత లాస్ట్ ఆప్షన్ చూస్ చేసుకుందాం. దీంట్లో మనకి ఇక్కడ ఏం కావాలి మనకి? G4 = ఎగ్జాక్ట్గా అయితే మనకి ఏ కాలంతో కన్ఫర్మ్. కాబట్టి మనం ఇక్కడ 1 రో ముందర ఉన్న డాలర్ సింబల్ రిమూవ్ చేద్దాం. డాలర్ ముందర రిమూవ్ చేసేసి ఫార్మాట్లో కలర్ అండ్ ఓకే, దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ కరెక్ట్ వచ్చింది. ఓకే, కొత్త షీట్లో వచ్చింది కదా. సో ఒకసారి రాకపోతే మీరు ట్రై చేయండి. లుకప్స్ కూడా 2 ఎట్ ఏ టైం వర్క్ అవుతుంది. ఇక్కడనే లుకప్స్ చేద్దాం. సో ఇదే ప్లేస్ సెలెక్ట్ చేసుకుని లుకప్ మనకి ఇదే కదా కావాల్సింది, బోల్డ్ అండ్ సో లుకప్స్ ఆల్రెడీ చేసాం కదా. లుకప్స్ ఇక్కడ మళ్ళీ ఒకసారి చేద్దాం, డిలీట్. సో = VLOOKUP. ఓకే, లుకప్ వాల్యూ సేమ్ G4 కామా టేబుల్ అరే, కంట్రోల్ షిఫ్ట్ డౌన్ లెఫ్ట్ రైట్ ఆరో డౌన్ ఆరో కామా మనకు కావాల్సింది సెకండ్ 1 కామా 0 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో 135 అయితే కరెక్ట్గా ఉంది. క్వాంటిటీ కూడా సేమ్ = VLOOKUP, లుకప్ వాల్యూ కామా టేబుల్ అరే. నెక్స్ట్ దాంట్లో థర్డ్ 1 కావాలి, 3 కామా 0 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం లిస్ట్ వ్యాలిడేషన్ చేయాలి కాబట్టి సో డాటాలోకి వెళ్ళేసి డాటా టూల్స్లో వ్యాలిడేషన్లో లిస్ట్ వ్యాలిడేషన్లో సోర్స్కి వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో, అవ్వట్లేదు కదా. సరే, సెలెక్ట్ చేయండి. ప్రజెంట్ అయితే చూద్దాం ప్రాబ్లం ఏముందో చూద్దాం. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. యాక్చువల్గా లెంత్ ప్రాసెస్, ఇంత టైం తీసుకోదు. రైట్, సో రివర్ట్ చేసి ఓకే పైన క్లిక్ చేసి దాన్ని క్లిక్ అని ఓకే. సో ఇప్పుడు ఒక్కసారి మనము రిఫరెన్స్ను చేంజ్ చేస్తూ హైలైట్ అవుతుందో చూద్దాం. దీంట్లో ఫస్ట్ 1 మనకి ఫస్ట్ అయితే ఇది ఉంది కదా, సంథింగ్ నేమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ రిఫరెన్స్ మారుతున్నప్పుడు హైలైట్ అవుతుంది, అలానే వాల్యూస్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, లుకప్ అండ్ కండిషనల్ ఫార్మాటింగ్ అర్థమైంది. నెక్స్ట్ ఇక్కడ లుకప్స్లో కానీ ఒక మైనస్ ఉంది.
ఏది డ్రాగ్ చేసి ఏది ప్రైస్ ఇక్కడ మనం బీల్ పెట్టాము. అవును, ఎలాగో మనకి ఇక్కడ కూడా ఇది ఇండెక్స్ మార్కెట్ ఎట్ సైడ్ రైట్ సైడ్ డ్రాగ్ చేస్తా అంటున్నారా? క్వాంటిటీ చేయొచ్చు. డ్రాగ్ చేసిన తర్వాత మళ్ళీ రిఫరెన్స్ మార్చుకోవాలి మనం, ఎందుకంటే కాలం ఇండెక్స్ మారుతూ ఉంటాయి కాబట్టి రిఫరెన్స్ మార్చాలి తప్పదు. చేసుకుంటుంది. కానీ అవ్వదు, లుకప్స్ వర్కౌట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఒక లుకప్స్ లో ఉన్న ఒక మైనస్ పాయింట్ ఏంటంటే చూద్దాం. రైట్, ఇక్కడ ఇది రేపు చెప్తాను, బట్ అర్థం చేసుకోండి. ఇందాక మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఉన్న మనకు లుకప్స్ యూజ్ చేసుకొని స్వెటర్ యొక్క ప్రైస్ చెప్పొచ్చా? స్వెటర్లో ఏ ప్రైస్ చెప్పగలుగుతాం? ఇందులో లార్జ్ కావాలంటే లార్జ్, స్మాల్ కావాలంటే స్మాల్, మీడియం కావాలంటే మీడియం. సో జనరల్గా మనం మాన్యువల్గా ఏం చేస్తామంటే ఈక్వల్స్ టు వి లుకప్, స్వెటర్ని లుకప్ వాల్యూ తీసుకొని లార్జ్ అయితే థర్డ్ అని, మీడియం అయితే సెకండ్ అని తీసుకుంటాం, అవునా కదా? మరి అలా నేను ఏం చేస్తాను, స్వెటరే ఎగ్జాక్ట్గా కావాలి. స్మాల్ అడిగినప్పుడు స్మాల్కి, మీడియం లార్జ్, ప్రతిసారి ఏం చేయాలి మనం? కాలం నెంబర్స్ మార్చాలి. మరి అలా చేస్తూ ఉంటే 3 ఉన్నాయి, ఓకే, 1000 కాలమ్స్ చేయలేము కదా. అది వీలుకప్లో ఉన్న మైనస్ పాయింట్, అవునా? దాన్ని ఓవర్కమ్ చేసేదే ఇండెక్స్ మ్యాచ్. ఇండెక్స్ మ్యాచ్ ఏం చేస్తా అంటే మీరు ఇటు వర్టికల్గా, ఎట్ ఎ టైం హారిజెంటల్గా, రెండు ఒకటేసారి లుకప్స్, 2-వే లుకప్స్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఆ క్లాస్ రేపు చెప్తాను. ఈరోజు మీరు లుకప్స్ వి అండ్ హెచ్ లుకప్ విత్ ప్రాక్టికల్, దానితో కాంబినేషన్లో మీరు ఖచ్చితంగా కండిషనల్ ఫార్మాటింగ్ కూడా చేయాలి. ఇవి చేసిన పంపించాలి, ఓకేనా? ఇందాక చేసాం కదా, సేమ్ యాజ్ ఇట్. హెచ్ లుకప్కి చేయండి, వి లుకప్కి చేయండి. హెచ్ లుకప్కి అయితే రోస్ని ఫిక్స్ చేయాలి, వి లుకప్కి అయితే కాలమ్స్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. లుకప్ చేస్తూ కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేయండి. ఓకే, వర్ష అర్థమైందమ్మా? ఎస్ సార్, అర్థమైంది సార్. ప్రాక్టీస్ చేయాలి. సార్ చేస్తా. క్లియర్ కదా? రైట్. సో లాస్ట్ నువ్వు చేసిన దాంట్లో శివ, నువ్వేం మిస్టేక్ చేసావు అంటే, నువ్వు పంపిన రిపోర్ట్ నాకు పెట్టావు కదా, ఫోటో పెట్టావు కదా,